ఈరోజు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లోని 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 9వ పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ. ఇందులో 116 నుంచి 120 పేజీ వరకు. భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నది ఏ ప్రాంతాలలో మాత్రమే సాగునీటి సదుపాయాలు ఉన్నాయంటే నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాల్లో. భారతదేశంలో అన్ని గ్రామాలకు ఇంతటి సాగునీటి సదుపాయం లేదు. దేశంలోని నది ఏ ప్రాంతాలలో దేశంలోని ఏ ప్రాంతాల్లో మాత్రమే సాగునీటి సదుపాయాలు బాగున్నాయి అంటే నదీ మైదానాలు, కోస్తా ప్రాంతాల్లో. ఇందుకు విరుద్ధంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగునీటి విస్తారంలో ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉందంటే 40% తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం అనేది ఉంది. ఇందుకు విరుద్ధంగా దక్కన్ పీఠభూమి వంటి పీఠభూమి ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు తక్కువ. ఈనాటికి కూడా దేశంలోని సాగు విస్తీర్ణములు ఎంత శాతానికంటే తక్కువ విస్తీర్ణానికి సాగునీటి సదుపాయం ఉందంటే 40% తక్కువ విస్తీర్ణానికి. మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉంది. భారతదేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల కోసం ఒకటో పాఠం చూడండి. ఏ సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వల్ల దిగుబడులు ఉత్పత్తి పెరిగాయంటే భూమి, నీరు వంటి. ఏ సహజ వనరులను అధికంగా ఉపయోగించడం వల్ల దిగుబడులు ఉత్పత్తి పెరిగాయంటే భూమి, నీరు వంటి సహజ వనరులను. అయితే ఈ సహజ వనరులను అన్ని సందర్భాల్లో సక్రమంగా వినియోగించారని చెప్పలేం. రసాయనిక ఎరువులు, పురుగు మందులను అధికంగా ఇష్టానుసారంగా వాడినందువల్ల ఏమి తగ్గుతుందని మన అనుభవం ద్వారా తెలుస్తుందంటే భూసారం. అయితే ఈ సహజ వనరులను అన్ని సందర్భాల్లో సక్రమంగా వినియోగించారని చెప్పలేం. రసాయనిక ఎరువులు, పురుగు మందులను అధికంగా ఇష్టానుసారంగా వాడినందువల్ల ఏమి తగ్గుతుందో మన అనుభవం ద్వారా తెలుస్తుందంటే భూసారం తగ్గుతుందని మన అనుభవం ద్వారా తెలుస్తుంది. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళన కలిగిస్తుంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా ఏ జలాల మీద ఆధారపడి ఉన్నారంటే భూగర్భ జలాలు. నీటి పరిస్థితి కూడా అంతే ఆందోళన కలిగిస్తుంది. రాంపురం గ్రామం మాదిరిగానే భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా ఏ జలాల మీద ఆధారపడి ఉన్నారంటే భూగర్భ జలాలు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి వాన నీళ్లు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాల్లో కూడా ఏవి చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి అంటే భూగర్భ జలాలు. ఫలితంగా దేశవ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు గణనీయంగా పడిపోతున్నాయి. వర్షాలు బాగా ఉండి వాన నీళ్లు నేలలోకి ఇంకటానికి అనువుగా ఉండే ప్రాంతాల్లో కూడా ఏవి చాలా ప్రమాదకర స్థాయికి పడిపోతున్నాయి అంటే భూగర్భ జలాలు. భూగర్భ జలమట్టం పడిపోతుంటే రైతులు మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి దేని వినియోగం కూడా పెరుగుతుందంటే డీజిల్ లేదా విద్యుత్తు. భూగర్భ జలమట్టం పడిపోతుంటే రైతులు మునుపటి కంటే లోతైన బోరుబావులు తవ్వాల్సి ఉంటుంది. దీనివల్ల సాగునీటికి దేని వినియోగం కూడా పెరుగుతుందంటే డీజిల్ లేదా విద్యుత్ యొక్క వినియోగం కూడా పెరుగుతూ ఉంటుంది. ఈ అంశాలను సుస్థిర నీటి వనరుల అధ్యాయాలలో మరింత వివరంగా తెలుసుకుందాం. క్రింది పట్టిక భారతదేశంలో సాగు కింద ఉన్న భూమిని మిలియన్ హెక్టార్లో చూపిస్తుంది. పక్కన ఉన్న గ్రాఫ్లో వీటిని పొందుపరచండి. గ్రాఫ్ ఏ తెలియజేస్తుంది తరగతి గదిలో చర్చిందని అంటున్నారు. మనము భారతదేశంలో సాగు కింద ఉన్న భూమి ఏ సంవత్సరాల్లో ఎంత విస్తీర్ణం ఉంది ఇక్కడ చెప్పబడుతుంది చూద్దాం. సంవత్సరం 1950లో సాగు విస్తీర్ణం మిలియన్ హెక్టార్లలో, ఇవి మిలియన్ హెక్టార్లో. 1950లో అయితే 100 మిలియన్ హెక్టార్లు, 1960 అయితే 130 మిలియన్ హెక్టార్లు, 1970 నుంచి 2010 వరకు 140 మిలియన్ హెక్టార్లు మాత్రమే సాగు విస్తీర్ణం ఉంది. ఇంకా అక్కడి నుంచి పెరగలేదు. సింపుల్గా గుర్తుపెట్టుకుంటే 1950లో అయితే 100 మిలియన్ హెక్టార్లు, 120 మిలియన్ హెక్టార్లు సాగు విస్తీర్ణం ఉంది. 1960కి 130కి, 1970కి 140కి పెరిగింది. ఆ 70 నుంచి 2010 వరకు 140 మిలియన్ హెక్టార్లు ఉంది కానీ సాగు భూమి విస్తీర్ణం అనేది భూమి సాగు విస్తీర్ణం అనేది పెరగలేదు. రాంపురంలో భూ పంపిణీ. వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమైనదో మీరు గుర్తించి ఉంటారు. దురదృష్టం ఏమిటంటే వ్యవసాయంలో ఉన్న వాళ్ళందరికీ సాగు చేయడానికి సరిపడా భూమి లేదు. రాంపురం జనాభా ఎంత అంటే 2660. అక్కడ వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 450. అక్కడ వివిధ కులాలకు చెందిన ఎన్ని కుటుంబాలు ఉన్నాయంటే 450 కుటుంబాలు ఉన్నాయి. కానీ రాంపురం జనాభా 2660. గ్రామంలోని అధిక భూమి ఎవరి చేతులు ఉందంటే ఉన్నత కులాల వారి చేతులు ఉంది. గ్రామంలోని అధిక భూమి ఎవరి చేతులు ఉందంటే ఉన్నత కులాల వారి చేతులు ఉన్నది. వాళ్ళ ఇళ్లలో కొన్ని చాలా పెద్దవి, ఇటుకలు సిమెంట్తో నిర్మించినవి. జనాభాలో ఎన్నో వంతు షెడ్యూల్ కులాల వారు అంటే దళితులు ఉన్నారంటే 3 వంతు. జనాభాలో ఎన్నో వంతు షెడ్యూల్ కులాల వారు లేదా దళితులు ఉన్నారంటే 3 వంతు. వీళ్ళ ఇల్లు ఊరికి దూరాన ఒక మూలన ఉంటాయి. వీళ్ళవి చాలా చిన్న ఇల్లు. ఇంట్లో కొంత భాగం ఎలా ఉంటుందంటే గుడిసెగా ఉంటుంది. వీళ్ళ ఇల్లు ఊరికి దూరాన ఒక మూలన ఉంటాయి. వీళ్ళవి చాలా చిన్న ఇల్లు. ఇంట్లో కొంత భాగం ఎలా ఉంటుందంటే గుడిసెగా ఉంటుంది. రాంపురంలో 3/1 వంతు అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదంటే 150 కుటుంబాలకు భూమి లేదు.
రాంపురంలో 1/3 అంటే ఎన్ని కుటుంబాలకు భూమి లేదంటే 150 కుటుంబాలకు భూమి లేదు. భూమి లేని వాళ్ళు అధిక శాతం దళితులు. భూమి లేని వాళ్ళు అధిక శాతం ఎవరంటే దళితులు. 2 హెక్టార్ల మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 60 దాకా. 2 హెక్టార్లకు మించి భూమి ఉన్న పెద్ద మధ్యతరగతి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 60 దాకా ఉన్నాయి. పెద్ద రైతుల్లో కొంతమందికి ఎన్ని హెక్టార్లకు మించి సాగు భూమి ఉందంటే 10 హెక్టార్లకు మించి. పెద్ద రైతుల్లో కొంతమందికి ఎన్ని హెక్టార్లకు మించి సాగు భూమి ఉందంటే 10 హెక్టార్ల మించి సాగు భూమి ఉంది. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 240. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే 240. ఈ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా దేనికి సరిపోయే ఆదాయం రాదన్నది కుటుంబానికి సరిపోయిన ఆదాయం రాదు. ఈ సన్నకారు రైతులకు వ్యవసాయం ద్వారా దేనికి సరిపోయే ఆదాయం రాదు అంటే కుటుంబానికి సరిపోయినంత ఆదాయం మనకు రాదు. 1960లో గోవింద్ అనే రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉండేదంటే 2.25 హెక్టార్లు. 1960లో గోవింద్ అనే రైతుకు ఎన్ని హెక్టార్ల భూమి ఉండేదంటే 2.25 హెక్టార్లు. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. ఎవరి సహాయంతో గోవింద్ వ్యవసాయం చేసేవాడంటే 3 కొడుకుల సహాయంతో వ్యవసాయం చేసేవాడు. అప్పుడు దానికి సాగునీటి వసతి అంతగా లేదు. ఎవరి సహాయంతో గోవిందు వ్యవసాయం చేసేవాడంటే 3 కొడుకుల సహాయంతో వ్యవసాయం చేసేవాడు. భోగభాగ్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న దేనితో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగే వాళ్ళంటే ఒక బర్రెతో. భోగభాగ్యాలు లేకపోయినా కుటుంబానికి ఉన్న దేనితో అంటే ఒక బర్రెతో వచ్చే అదనపు ఆదాయంతో సరిపోయే ఆహారాన్ని పొందగలిగే వాళ్ళు. కొన్ని సంవత్సరాలకు గోవిందు చనిపోవడంతో 3 కొడుకులు భూమిని పంచుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి 0.75 హెక్టార్ల భూమి మాత్రమే ఉంది. ఏ పద్ధతులతో కూడా గోవింద్ కొడుకులకు భూమి నుంచి కుటుంబ అవసరాలు పూర్తిగా తీరడం లేదంటే మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు. ఇంతకుముందు 2.25 హెక్టార్లు ఉంటే పంచుకున్నారు. 0.75 హెక్టార్లు ఒక్కొక్కరికి వచ్చింది. ఇప్పుడు కూడా మెరుగైన సాగునీటి వసతి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉన్నా సరే ఆ భూమి నుండి వచ్చే ఆదాయం వాళ్ళ కుటుంబాలకి సరిపోవట్లేదు. విభజించడం వల్ల భూమి వైశాల్యం అనేది అంటే వాళ్ళకు వచ్చే వాటా అనేది తగ్గిపోయినా సాగునీటి వసతులు ఉన్నా, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉన్నా అనేది వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చడం లేదు. సంవత్సరంలో కొన్ని నెలల పాటు వాళ్ళు ఇతర పనులు కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. భారతదేశంలో రైతులు వాళ్ళు సాగు చేసే భూమి వివరాలు కింద ఇచ్చిన పట్టికలోను పై చార్ట్లోనూ ఉన్నాయి. ఇంతవరకు రాంపురంలో ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత భూమి ఉందా అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు భారతదేశం ప్రకారం చూద్దాం. రైతుల రకాలు. చిన్న రైతులు అని ఎవరిని అంటారంటే 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి విస్తీర్ణం ఉంటే వారిని చిన్న రైతులు అంటారు. వీళ్ళు రైతుల శాతం భారతదేశంలో 87%, సాగు భూమి శాతం 48%. 87% రైతులు 48% భూమిని 48% భూమిని సాగు చేస్తున్నారు. అదే మధ్యతరగతి పెద్ద రైతులు 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు మధ్యతరగతి పెద్ద రైతులు. వీళ్ళు రైతుల శాతం 13%, సాగు భూమి శాతం అంటే 52%. సింపుల్గా 13% రైతులు అంటే 100లో 13 మంది 52% భూమిని అంటే 100 ఎకరాల్లో 52 ఎకరాల భూమిని కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మధ్యతరగతి పెద్ద రైతులు. 87 మంది రైతులు 48 ఎకరాలు మాత్రం 100 ఎకరాల్లో 48 ఎకరాలు మాత్రమే కలిగి ఉన్నారు. సింపుల్గా చిన్న రైతులు అంటే ఎవరిని అంటారంటే 2 హెక్టార్ల కంటే తక్కువ ఉంటే వాళ్ళు చిన్న రైతులు అంటారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 100కి 87 మంది ఉన్నారు. వాళ్ళు 100 ఎకరాల్లో 48 ఎకరాలు మాత్రమే సాగు చేస్తారు. అంటే 48%. అంటే మధ్యతరగతి పెద్ద రైతులు అయితే 2 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు రైతుల శాతం 100లో 13 మంది మాత్రమే ఉంటారు. 13% అంటే 100 మందిని తీసుకుంటే 87% చిన్న రైతులు అయితే 13% పెద్ద రైతులు. ఈ పెద్ద రైతులు మధ్యతరగతి రైతులు మొత్తం 100 ఎకరాల భూమి తీసుకుంటే 52 ఎకరాలు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. 52% అంటే 100 ఎకరాలు తీసుకుంటే 52 ఎకరాలు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈ గణాంకాలు రైతులు సాగు చేస్తున్న భూమి వివరాలు తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలు తీసుకున్నది కూడా కావచ్చు. సింపుల్గా అదే చెప్తున్నా. రైతు రకాలు. చిన్న రైతులు 87%, మధ్యతరగతి రైతులు 13%. ఈ మధ్యతరగతి రైతులు 52% భూమిని కలిగి ఉన్నారు. ఎరా మార్క్ పెట్టారు కదా. అలాగే 87% చిన్న రైతులేమో 48% భూమిని కలిగి ఉన్నారు. ఉత్పత్తి నిర్వహణ. రాంపురంలో ఉత్పత్తి ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నిద్దాం. ప్రజలకు అవసరమైన వస్తువులు సేవలను అందించడమే దేని ఉద్దేశం అంటే ఉత్పత్తి. ప్రజలకు అవసరమైన వస్తువులు సేవలను అందించడమే దేని ఉద్దేశం అంటే ఉత్పత్తి యొక్క ఉద్దేశం. వస్తువులు లేదా సేవలను ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తిదారులకు అనేక వస్తువులు కావాలి. వీటిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు. మొదటిగా భూమి, నీళ్లు, అడవులు, ఖనిజ లవణాల వంటి సహజ వనరులు కావాలి. ఉత్పత్తి కారకాలలో మొదటిది ఏంటంటే భూమి, నీళ్లు, అడవులు,
ఖనిజ లవణాలు వంటి సహజ వనరులు కావాలి మొదటగా. రాంపురంలో వ్యవసాయానికి భూమిని, నీటిని ఎలా ఉపయోగించుకుంటున్నారో పైన ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. రెండవది ఏంటంటే శ్రామికులు, అంటే పనిచేసే వాళ్ళు కావాలి. మొదటిది భూమి అంటే సహజ వనరులు, రెండవది శ్రామికులు అంటే పనిచేసే వాళ్ళు కావాలి. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువుకున్న నైపుణ్యం ఉన్న ఎవరు కావాలంటే కార్మికులు కావాలి. కొన్ని ఉత్పత్తి ప్రక్రియలకు అవసరమైన పనులు చేయడానికి బాగా చదువుకున్న నైపుణ్యాలు ఉన్న ఎవరు కావాలంటే కార్మికులు కావాలి. మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన దేనిని అందిస్తున్నారంటే శ్రమను అందిస్తున్నారు. మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే కార్మికులు కావాలి. ప్రతి శ్రామికుడు ఉత్పత్తికి అవసరమైన దేనిని అందిస్తున్నారంటే శ్రమను అందిస్తున్నారు. సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ అది సూచిస్తుంది. సాధారణ వాడుకలో కంటే భిన్నంగా శ్రమ అంటే ఏంటంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఏది సూచిస్తుంది అంటే శ్రమ అనేది సూచిస్తుంది. ఉదాహరణకు ఒకరు ఇంజనీరు, ఒకరు మేనేజరు, ఒకరు అకౌంటెంట్, ఒకరు సూపర్వైజరు, ఒకరు యంత్ర ఆపరేటరు, ఒకరు సేల్స్ రిప్రజెంటేటివ్, ఒకరు రోజువారీ కూలి కావచ్చు. వీళ్ళందరూ ఒక వస్తువును తయారు చేసి అమ్మటంలో కర్మాగారానికి శ్రమను అందిస్తున్నారు. వీళ్ళందరూ శ్రమ చేసేవాళ్ళే. ఓన్లీ ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు మాత్రమే శ్రామికులు కాదు. వీళ్ళందరూ కూడా శ్రామికుల కింద వస్తారు. మేనేజరు, అకౌంటెంట్, ఒక రోజు పనిచేసే కూలీ, సేల్స్ రిప్రజెంటేటివ్, యంత్ర ఆపరేటర్ అందరూ. మూడవది ఏమో పెట్టుబడి, అంటే ఉత్పత్తి యొక్క అన్ని దశలు అవసరమైన రకరకాల వస్తువులను పెట్టుబడి అంటారు. మూడవది ఏంటంటే పెట్టుబడి అంటే ఉత్పత్తి యొక్క అన్ని దశల్లో అవసరమైన రకరకాల వస్తువులనే మన పెట్టుబడి అంటారు. పెట్టుబడి కిందకి ఏమేమి వస్తాయంటే పనిముట్లు, యంత్రాలు, ఖనిజాలు, అవసరమైన ముడి సరుకు, డబ్బు. పెట్టుబడి కిందకి ఏమి వస్తాయంటే పనిముట్లు, యంత్రాలు, భవనాలు. అవి డబ్బు రూపంలో కాక యంత్ర పరికరాల రూపంలో ఉంటాయి. అలాగే అవసరమైన ముడి సరుకు, డబ్బు, ఇవి కూడా పెట్టుబడి కిందకు వస్తాయి. పనిముట్లు, యంత్రాలు, భవనాల కిందకు వచ్చేవి ఏంటంటే రైతు ఉపయోగించే నాగల లాంటి పనిముట్ల నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్ నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు ఈ పనిముట్లు, యంత్రాలు, భవనాల్లో. రైతు ఉపయోగించే నాగల లాంటి పనిముట్ల నుంచి మొదలుకొని జనరేటర్లు, టర్బైన్లు, కంప్యూటర్ నడిచే యంత్రాల వంటి అత్యంత సంక్లిష్టమైన యంత్రాలు ఉండవచ్చు ఇందులో పనిముట్లు, యంత్రాలు, భవనాల్లో. ఇవి ఉత్పత్తి ప్రక్రియలో అయిపోవు. అనేక సంవత్సరాల పాటు ఇవి వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగపడతాయి. ఇలా సంవత్సరాల తరబడి ఉపయోగపడటానికి వాటికి కొంత మరమ్మతు, నిర్వహణ అవసరం అవుతాయి. వీటిని ఏమని అంటారంటే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు. ఈ యంత్రాలు వీటిని ఏమంటారంటే మనం స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి. ఎదురుగా కనబడతాయి, మనకి ఫిజికల్గా కనబడతాయి కాబట్టి వాటిని భౌతిక పెట్టుబడి అని అంటాం. స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి. అయితే అనేక సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత అన్ని యంత్రాలను తీసేసి కొత్త వాటిని తీసుకురావాల్సి ఉంటుంది. అలా మార్చిన ప్రతిసారి ఏం వస్తున్నాయి అంటే మెరుగైన కొత్త పనిముట్లు, యంత్రాలు వస్తున్నాయి. పాత తీసి కొత్త పెట్టేసరికి ఏమవుతున్నాయి అంటే దానికి కొంచెం అడ్వాన్స్డ్ పనిముట్లు, యంత్రాలు అనేవి వస్తూనే ఉన్నాయి. అవసరమైన ముడి సరుకు, డబ్బు. అవసరమైన ముడి సరుకు, డబ్బు కింద ఏమొస్తాయంటే ఉత్పత్తి ప్రక్రియలో నేత పనులు ఉపయోగించే దారం, కుండల తయారీలో ఉపయోగించే మట్టి వంటి వాటిని ముడి సరుకులు అంటారు. అవసరమైన ముడి సరుకు, డబ్బు అంటే ఉత్పత్తి ప్రక్రియలో నేత పనులు ఉపయోగించే దారం, కుండల తయారీలో ఉపయోగించే మట్టి వంటి వాటిని ముడి సరుకులు అంటారు. అదేవిధంగా అవసరమైన అన్ని సరుకులను కొనడానికి, ఉత్పత్తి పూర్తి చేయడానికి కావాల్సిన చెల్లింపులు ఏమి అవసరం ఉంటుందంటే డబ్బు అవసరం ఉంటుంది. అదేవిధంగా అవసరమైన కొన్ని సరుకులను కొనడానికి, ఉత్పత్తి పూర్తి చేయడానికి కావలసిన చెల్లింపులకి ఏం అవసరం ఉంటుందంటే డబ్బు అనేది అవసరం ఉంటుంది. ఉత్పత్తి పూర్తి చేయడానికి ఆ వస్తువులు, సేవలను మార్కెట్లో అమ్మటానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత ఉత్పత్తి ప్రక్రియకు డబ్బు తిరిగి అందుతుంది. ముడి సరుకు, డబ్బుల ఈ అవసరాన్ని ఏమని అంటారంటే నిర్వాహక పెట్టుబడి అంటారు. వారి స్థిర పెట్టుబడి, యంత్రాలు ఇవన్నీ నిర్వాహక పెట్టుబడి. ఉత్పత్తి పూర్తి చేయడానికి ఆ వస్తువులు, సేవలను మార్కెట్లో అమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాతే ఉత్పత్తి ప్రక్రియకు డబ్బు తిరిగి అందుతుంది. ముడి సరుకు, డబ్బులు ఈ అవసరాన్ని ఏమని అంటారంటే నిర్వహణ. ఈ ముడి సరుకులు, ఈ డబ్బుల అవసరాన్ని మనం ఏమంటామంటే ఈ అవసరాన్ని ఏమని అంటారంటే నిర్వాహక పెట్టుబడి అంటాం. యంత్రాలు, పరికరాలు, భవనాలు వంటి భౌతిక పెట్టుబడికి ఇది భిన్నమైనది. ఉత్పత్తి ప్రక్రియలు పూర్తిగా వినియోగింపబడి చివరకు మిగలవంటి నిర్వహణ పెట్టుబడి అనేది ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించబడి పూర్తిగా మిగలవు. ఉత్పత్తి ప్రక్రియలు తర్వాత ఉత్పత్తి అయిన తర్వాత వస్తువుల రూపంలో అమ్మితే లాభాల రూపంలో వెనక్కి వస్తుంది డబ్బు రూపంలో. కానీ నిర్వహణ పెట్టుబడి అనేది పూర్తిగా అయిపోతుంది. అదే భౌతిక పెట్టుబడి అనేది అవ్వదు, చాలా సంవత్సరాల పాటు ఉంటూనే ఉంటుంది. థ్యాంక్ యూ.